ఇలాంటి వీడియోలు చాలా పెడతాను, మీరు అందరు నాకు సపోర్ట్ చేస్తారనుకుంటూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నమస్తే సార్, నా పేరు అప్పారావు అండి. ఈ దొడ్లో చాలా మంచి ఉంటున్నాను నేను ఇక్కడ. ఇవి అరువు బాగా దానా కింద పెడుతున్నామండి. ఇదను మిక్చర్లు అన్ని రకాలు కలిసి ఉంటాయండి. ఏం లాభం దీంట్లోనే? ఈ పోతే బాగా పిల్లలు బాగా రొమ్ము వచ్చి ఒళ్ళు చేస్తాయి. ఎవరు చెప్పారు మీకు ఈ సలహా? అలా అంటే మాకు ఇవరకు చేసామండి, బాగుండే పిల్లలు. ఇవి రోజు ఎన్ని పోస్తావు, ఎన్ని ఎట్లా తింటాయి, ఎట్లా తెలవాలి మనకి? 10-12 కిలోలు దాకా పోస్తామండి. బాగా రైతులు నానబోస్తామండి. నానబోసి పొద్దున్నే పెట్టేస్తాం. ఇప్పుడు మనకి ఎట్లా తెలవాలి ఒక పిల్ల ఎంత తినదని? ఒక 100 గ్రాములు 150 గ్రాములు తింటాయండి ఒక్కొక్క పిల్లకాడి. ఉంటాయి 8-8:30 అయ్యే వరకు మళ్ళీ తిప్పుతూ ఉంటాను, బయట తిప్పుతూ ఉంటాను. రోజుకి ఎన్నిసార్లు ఇప్పుతావు నువ్వు దొడ్ల నుంచి? పొద్దున్న కూడా సాయంత్రం ఇప్పుతాను. ఇప్పి బాగా మేపుకొచ్చి లోపల పెట్టేసి. మరి కుట్టి పోస్తారు కదా, మళ్ళీ ఇదెందుకు? కుట్టిపోతారంటే మరి ఒక పిల్ల తక్కువగా తినేది అండి. దొడ్లోకి వచ్చినాక బాగా కడుపు నిండా తిని నవర్లు వేసుకుంటా బొబ్బుంటాయండి. సరే మనకు రోజు ఎంత తింటున్నాను? సౌట్ని కూడా 10 కిలోలు నానబోస్తానండి. నానబోసి ఎన్ని గంటలు నానబెట్టాలి ఇది? 3 గంటలు నానబెట్టాలి. 3 గంటలు నానబెట్టాలి. 3 గంటలు నానబెడితే మెత్తగా నానిపోయింది. ఇంకేమైనా కలుపుతారా అలా? అవునండి, పౌడర్ ఉందండి. పౌడర్ కూడా కలిపి అరుగుదలకు వచ్చేట్టుగా పెంచుతారు. నానబెట్టినావు, ఇప్పుడు ఎట్లా రావాలి? ఒక పిల్ల ఎన్ని కిలోలు వచ్చిందని తెలియాలి నీకు? ఒక పిల్ల అంటే మనం తూకం వేసుకునే వారికి ఒక్కొక్క రోజుకి 100 గ్రాములు 150 గ్రాములు పెరిగిద్దండి. ఏమండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.